శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూపగుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమోడ్పై నిరాకార చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింపా కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిద్రహిత చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరున అభిషేక బిల్వార్చన భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం
సంపూర్ణం. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం అమ్మా. చదవండి. హరి ఓం గురుగారు. 119వ శ్లోకం అండి. స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. తాత్పర్యం: జనుడు బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమములను, బ్రాహ్మణాది జాతులను కీర్తినిన్నే, బలాతిశయమును ఈ మొదలగు సర్వాభిమానములను విడిచి గురువును ఆశ్రయించవలయును. నిజ శిష్యుడు అనేటటువంటి ఉపదేశంలో శిష్యులు ఎవరైనా కావచ్చు, ఏ వర్ణం వారైనా కావచ్చు, ఏ ఆశ్రమం వారైనా కావచ్చు, ఏ జాతి వారైనా కావచ్చు, ఏ దేశం వారైనా కావచ్చు, ఏ కాలంలో వారైనా కావచ్చు,
వారు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత నామరూపాత్మకమైనటువంటి అభినివేశాన్ని, అభిమానాన్ని గురువును ఆశ్రయించగానే త్యజించాలి. అలా త్యజించినటువంటి వాడే నిజ శిష్యుడు. సాధారణంగా శిష్యులందరికీ కూడా వారి వారి వ్యక్తిగతమైనటువంటి జీవనం వారిని వెంబడిస్తూ, నేను ఫలానా ఉద్యోగిని, నేను ఫలానా వ్యాపారిని, నేను ఫలానా గృహిణిని, నేను ఫలానా వ్యవహారంలో మునిగి ఉన్నాను, ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానా గోత్రానికి చెందినవాడిని, మా ఋషులు ఎంతమంది, మా బలం ఎంతమంది, నా బలగం ఎంత, నా ఐశ్వర్యం ఎంత, నా అభిజాత్యం ఎంత, నాకున్న అభిమానం ఎంత అనేటటువంటి అనేక అంశాలు మనసులో చోటు చేసుకొని ఉంటాయి. గురుపాదములను ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా వారు నిజ శిష్యులను అనిపించుకోవాలంటే, అలా గురువు మిమ్మల్ని గుర్తించాలి అంటే, మీరు మీ జన్మత లేదా వ్యవహారత లేదా నామరూపత ఏ ఏ అభినివేశాలను, ఏ ఏ అభిజాత్యాలను మన మనస్సులో మోసుకొని తిరుగుతూ ఉన్నామో వాటన్నింటినీ సర్వం సహా త్యజించాలి. అప్పుడే అది వీలవుతుంది. సాధారణంగా అనేక మంది ఎంతో కాలం గురు శుశ్రూష చేసినా కూడా ఆ అష్టమదములకు కారణమయ్యేటటువంటివి ఏవి కూడా వదిలిపెట్టలేదు. అంటే విద్యామదము, ధనమదము, రూపమదము, అలాగే శారీరకమైనటువంటి బలం, ఆ బలంతో వచ్చినటువంటి మదం, ఇలా రకరకాలైనటువంటి రూపాలలో మానవుడి మనస్సులో స్థానం సంపాదించుకొని ఉంటుంది మదము, మాత్సర్యం. ఇది ఒక్కటిగా రాదు, కలిసి వస్తుంది రెండవ దాన్ని. అంటే అర్థం ఏమిటి? ఈ 8 మదములకు సంబంధించినటువంటి లక్షణాలు గనక మన మనస్సులో స్థానం కలిగి ఉంటే, అవే లక్షణాలతో అదే దృష్టితో తోటి వారిని కూడా చూస్తారు. అక్కడ మాత్సర్యం కూడా పుడుతుంది. ఎలా అంటే, వారికంటే నేను అధికుడను, వారికంటే వారు నాకంటే తక్కువ వారు, లేదా వారికి ఉండకూడదు నాకే ఉండాలి, లేదా నాకున్నది ఏది ఇతరుల దగ్గర ఉండవు. ఇలాంటి రకరకాలైనటువంటి అవలక్షణాలు మానవుడి మనస్సులో చోటు చేసుకుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలలో చిట్ట చివరి అయినటువంటి మోహ మదమాత్సర్యాలు తమోగుణ సంభవం, కామక్రోధ లోభములు రజోగుణ సంభవం. కాబట్టి మానవుడు తప్పక నిజ శిష్యుడు అవ్వాలి. ఏ జన్మలో అయినా సరే, ఏ జన్మలో అయితే నిజ గురువు లభించి నీవు నిజ శిష్యుడిగా జీవిస్తావో ఆ జన్మలో నీవు నామరూపాత్మకమైన సర్వస్వాన్ని త్యజిస్తావు. అందులో భాగమే ఈ అభిమానము, మానము, అభిమానం. ఈ రెండు కూడా మనసులో బలంగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా చెప్పాలి మీకు అర్థం అవ్వాలి అంటే, సాధారణంగా మనల్ని ఎవరైనా ఏకవచనంలో పిలిచారనుకోండి, మనం అగౌరవంగా భావిస్తాం. ఏమయ్యా ఎక్కడున్నావు, ఏమమ్మా ఎక్కడున్నావు అన్నారు అనుకోండి, వెంటనే మనకు కోపం వస్తుంది. ఎందుకని అంటే, నన్ను ఏకవచనంలో పిలుస్తాడు, ఈయన నన్ను ఏకవచనంలో పిలవడానికి ఆయనకేం అధికారం ఉంది? నేను ఏమన్నా ఆయనకి ఏమన్నా దాస్యం చేస్తున్నానా, ఆయనకి సేవకుండా అని లోపల నుంచి ఒక అహం పనిచేస్తుంది. అది లోపల ఉంటుంది, బయటికి ఏమన్నారు. గురువు గారు ఏమంటారు పాపం, గురువు గారు ఏమన్నారు, కానీ లోపల పనిచేస్తుంది. 10 మందిలో ఒకవేళ ఎప్పుడైనా సరే గురువు గారు
ఏకవచనం అమ్మాయి అచ్చుడు అదేమిటో అన్నాడు అనుకోండి, నన్ను 80 ఏళ్ళ ఆవిడ పట్టుకుని అమ్మాయి అంటాడు, 70 ఏళ్ళ ఆవిడ పట్టుకుని అమ్మాయి అంటాడు ఏమిటి అనుకుంటారు. గురువుకి అందరూ బిడ్డలతో సమానం, అక్కడ వయోభేదంతో పని లేదు. అది 8 ఏళ్ల వాళ్ళని అమ్మాయి అని అంటాడు, 80 ఏళ్ల వాళ్ళని అమ్మాయి అని అంటాడు, లేదా అబ్బాయి. వాస్తవానికి అదేగా ప్రాథమిక ఉనికి. లేదు గౌరవంగా పిలవాలనుకోండి, అప్పుడు మనం కందార్థాలని పరిశీలన చేస్తే మొదట్లో శిష్య అని సంబోధిస్తారు. ఆ తర్వాత సత్శిష్యుడు అయిన తర్వాత సత్శిష్యుడు అని పిలుస్తారు. శిష్యుడు సత్శిష్యుడు. సత్శిష్యుడు అయిన తర్వాత గురు శిష్య ఐక్యతా సిద్ధి కలిగితే పుత్ర అని పిలుస్తారు. ఇది ఆఖరి మాట. పుత్ర, పుత్రిక, పుత్ర పెద్ద తేడా ఏమి లేదు. అక్కడ జెండర్కి ఏమి ప్రాధాన్యత లేదు. స్త్రీలు అయితే పుత్రికలను పిలవాలని, లేకపోతే పురుషులు అయితే పుత్ర అని పిలవాలన్నంత విభజన ఏమి ఉండదు. కాబట్టి తన బిడ్డలుగానే భావిస్తాడు. ఎప్పుడు గురు శిష్య ఐక్యతా సిద్ధి అనేటటువంటి అధికారిత్వం దాకా వచ్చింది, అప్పుడు మాత్రమే మనం ఆ ఐక్యతా సిద్ధిని నిలబెట్టుకోగలం. ఆ దగ్గరితనం వస్తుంది, ఆ హృదయైక్యత సిద్ధిస్తుంది. అలా పరమేశ్వరుడితో అయినా పొందవచ్చు, లేదా సద్గురుమూర్తితో అయినా పొందవచ్చు. అలా ఎప్పుడైతే అశరీర స్థితిలో ఇద్దరు ఐక్యతా సిద్ధిని కలిగి ఉంటారు, అప్పుడు ఇద్దరికి భేదం. ఇప్పుడు నిజ గురువు నిజ శిష్యుడు ఒకటైపోయాడు, వేరుగా లేదు. గురు శిష్యులు ఒక్కటాయ గురు ఎరుక భాష. నేను వేరు నువ్వు వేరనే ఎరుక విడిపోతుంది. కాబట్టి మానవులందరికీ ఇది గమ్యమై ఉన్నది. సాధారణంగా మానవులందరూ దేహాభిమానంతో వస్త్రధారణ చేస్తాం. చిన్నపిల్లవాడు మొట్టమొదట్లో చూడండి, పిల్లలు బట్టలు వేయడానికి ఒప్పు ఏడుస్తూ ఉంటారు. స్నానం చేయిస్తే ఏడుస్తారు. పిల్లలు బట్టలు వేస్తే ఆ తల్లి అభ్యాసం చేయడానికి మొదటి 3 ఏళ్ళు 5 ఏళ్ళు నానా కష్టాలు పడుతుంది. వాడిని బాగా స్నానం చేయించి బట్టలు వేయించి వాడిని తయారు చేయడం ఒక పెద్ద పని. ఆవిడకి పొద్దున సాయంత్రం ఒక 3 గంటలు వాడితో గడిపితే కానీ ఆ స్నానం చేయటం, తయారు చేయటం, వాడి కాలకృత్యాలు చేర్చడం, వాడికి మళ్ళా అన్నం పెట్టడం, ఇదే ఉద్యోగం ఆవిడకి. ఆ మొదటి 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ అభ్యాసంతోనే సరి. వాడు 5 ఏళ్ల పిల్లవాడు అయ్యి వాడంతట వాడు బట్టలు తెచ్చుకుని వేసుకుని వాడంతట వాడు నా బట్టలు నేను వేసుకుంటాననే దాకా ఆవిడ ప్రోత్సాహం ప్రోద్బలం చాలా అవసరం. ఇక ఆ తర్వాత వాడు చెప్పినట్టు ఈవిడ వినవలసి ఇంకంతే. ఎందుకంటే నేను ఆ బట్టలు అయితేనే వేసుకుంటానండి, ఈ బొమ్మలు అయితేనే ఆడుకుంటానండి, ఆ పుస్తకాలు అయితేనే చదువుతాను, ఈ స్కూల్లోనే చదువుతాను. వాడి ఎంపిక వచ్చేస్తుంది. ఇంకా నీ ఎంపిక, నీ పని అయిపోయింది, నీ చాప్టర్ 5 ఏళ్ళకే అయిపోయింది. అప్పుడు వాటిలో ఏం బలపడింది అని పరిశీలించామనుకోండి, అభిమానం, నా ఇచ్ఛ, నేచ్ఛ అనడు, నా ఇచ్ఛ. వాస్తవానికి అభిమాన రాహిత్యం ఉన్నవాడు ఏమంటాడంటే నేచ్ఛయాకృతం, నా ఇచ్చేం లేదండి చేయడంలో అనేటటువంటి వాడు అభిమాన రాహిత్యం. కాబట్టి శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలట, ఉపదేశ సారంలో చెప్పినట్టుగా నేచ్ఛయాకృతం, నా ఇచ్చేం లేదండి, అంతా గురువు గారి ఇచ్చ, అంతా పరమేశ్వరుడు ఇచ్చ, నాకు అసలు నా ఇచ్చ అనేదే లేదు అనేటటువంటి దశలో ఉండాలి ఎప్పుడు కూడా నిజ శిష్యుడు. కానీ మరి 5 ఏళ్ల నుంచి బలపడిపోయినటువంటి అభిమానము ఇచ్చ ఎలా పక్కకు పెట్టుకుంటాడు? సదాశివుడు సూటిగా చెప్తున్నాడు, నీ ఇష్టం నా ఇష్టం అని అనకూడదు. గురువు గారి ఇష్టమే నా ఇష్టం, గురువు గారి సంకల్పమే నా సంకల్పం, గురువు గారి ప్రణాళికే నా ప్రణాళిక. పరమేశ్వరుడే గురువు, పరమేశ్వరుడి ప్రణాళికే నా ప్రణాళిక. పరమేశ్వరుని గ్రహించే విద్యే విద్య, పరమేశ్వర దర్శనమే లక్ష్యం, పరమేశ్వర ఐక్యతా సిద్ధియే జీవిత లక్ష్యం. ఇలా సహజంగా జీవించాలి. అంటే మధ్యలో అడ్డుగోడలు రాకూడదు. అడ్డుగోడలు ఏమిటి అంటే కులము, గోత్రము, అభిమానము, మానము, గౌరవము ఇత్యాదులన్నీ చాలా. ఎవరో నేను అమెరికా వెళ్ళినప్పుడు అందరి ఇళ్ళకి వెళుతూ ఉంటాను. నాకేమి కుల గోత్ర భేదాలు లేవు. ఎవరు అడిగితే వారింటికి వెళతాను, వారు ఎవరైనా కావచ్చు. నేను అసలు అడగను, ఎవరిని కూడా కుల గోత్రాలు నేను అడగను. మీరు ఎవరమ్మా అని అసలు నేను ఇంతవరకు ఎవరిని జీవితంలో అడగలేదు, అడగనకూడదు. ఎందుకని వాటి జ్ఞానంతో మనకి పని, కానీ వాడి పుట్టుపూర్వోత్తరాలతో మనకి ఏం పని.
అయితే వారి వారి జ్ఞానం, వారి వారి పరిణతి, వారి వారి పరిపక్వత అది అత్యంత చాలా ముఖ్యం. ఎందుకని అంటే పారమార్థిక విద్యకి, బ్రహ్మ విద్యకి అందరూ అర్హులే. అన్ని కులాలలో మహర్షులు ఉన్నారు, అన్ని కులాలలో బ్రహ్మజ్ఞానులు ఉన్నారు, అన్ని ఆశ్రమాలలో కూడా ఉన్నారు. కాబట్టి ఆ నియమం బ్రహ్మజ్ఞానంలో ఉంటుంది. అయితే కర్మ అనేటటువంటి వ్యవహారానికి వచ్చినప్పటికి మాత్రం కొన్ని ఆ వ్యావహారికమైనటువంటి నియమాలు కొన్ని కొన్ని స్థానాలలో తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఒక దేవాలయంలో ధ్వజస్తంభం ఉండి అన్ని ఆగమ సూత్రం ప్రకారం నిర్మించబడినటువంటి క్షేత్రాలు ఉన్నాయి అనుకోండి, అక్కడ వెళ్ళి మనం మూల విరాట్కి మనమే పూజ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. మన వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళు ఆయా క్షేత్రాలను నిర్వహిస్తూ ఉంటారు. సార్వజనీనమైన క్షేత్రాలు, అక్కడ అందరూ ఆరాధన చేయవచ్చు, అందరూ నమస్కారం చేయవచ్చు, అందరూ స్పృశించవచ్చు. అలాగా స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. అలాగే సద్గురువుల యొక్క ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ కూడా అంతే, అక్కడ కూడా పెద్ద నియమాలు ఉంటాయి. ఎందుకని అంటే అక్కడ జ్ఞానమే ప్రాధాన్యం. కానీ జ్ఞానమే ప్రధానం అన్నారు కదా అని వాళ్ళిష్టం వచ్చిన వస్త్రధారణ, వాళ్ళిష్టం వచ్చినటువంటి జీవన శైలి, వాళ్ళిష్టం వచ్చిన వ్యవహార రీత్యాలు కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు ఆలయ సంప్రదాయానికి భంగం అవుతుంది, ఆశ్రమ వాతావరణానికి భంగం అవుతుంది. అలాంటివి ఒప్పుకోరు, ఇది గ్రహింపు ఉండాలి. అందుకని వేమన్ అంటాడు, మానవులందరినీ కలిపి నాయన పరమాత్మ సకల జీవులను మానరక్షణం అనేటటువంటి ప్రాథమికమైనటువంటి పద్ధతి వాడి జీవితంలోనే పెట్టేశాడు, సృష్టిలోనే పెట్టేశాడు. ఈకలంటగా, తోకాలంటగా, కోకలంటగా తయారు చేసే కదా బ్రహ్మ మనరక్షణంబు మర్యాద కాదే మనుజులకి అంటాడు విశదాభిరామ వినుతాడు. కాబట్టి మానవుడు ప్రతి చోట తన గౌరవం గురించి మానరక్షణ అంటే తన గౌరవం ఎక్కడ పోతుంది, తనకేం గౌరవం ఇచ్చారు, తనని ఎట్లా గుర్తిస్తున్నారు అనేటటువంటి దృష్టితో చూస్తారు. కానీ వెంటనే మళ్ళా వేమని అంటాడు అనమాట, మానవ అభిమానం అన్న, అభిజాత్యం అన్న, అభినివేశం అన్న కష్టంబుగా కోరి కష్టాలు తెచ్చుకున్నాడు. మానవన్నా, అభిమానం అన్నా, అభినివేశం అన్నా, అభిజాత్యం అన్న ఏ పేరు పెడితే అది కోరి కష్టం తెచ్చుకున్నాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నన్ను గౌరవించలేదు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నట్టు శిష్యుడు గారు. గురువు గారికి ఏం నష్టం, శిష్యుడు గారు వెళ్ళకపోతే ఆయనకేం నష్టం. చాలా మంది ఉంటారు ఇలా. నేను వెళితే గమనించలేదండి, ఎక్కడో వెనకాల కూర్చున్నాను, కనీసం దగ్గర పిలవలేదు, కనీసం మాట్లాడలేదు, పలకరించలేదు. అట్లాంటి ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి? పైగా గురువు గారు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క నియమాలు చెప్తూ ఉంటారు. మీరు నడిచి రావాలండి అంటాం, అక్కడ ఉంటాడు, ఎందుకు నడిచి రావాలంటాం? ఆ కష్టానికి ఓర్చి, ఆ సహనంతో, ఆ శ్రద్ధతో నువ్వు ఆ లక్ష్య నిమిత్తమై జీవిస్తావా, జీవించవా అనేది అక్కడ ప్రశ్న. ఇక్కడి నుంచి నేను నడిచి రావాలంటే అక్కడ వస్తానంటే అయ్యే పనేనా? గురువు గారు నేను నా వల్ల అయ్యే పనులు చెప్పాలి కానీ కాని పనులు చెప్తే అటగుదు. ఇట్లా ప్రతి చోట మీ మనసు దాని పాత్ర అది పోషిస్తుంది. ఎప్పుడైతే మనసు అడ్డం వచ్చేస్తుందో గురు శిష్యుల మధ్యలో, అప్పుడు ఈ అడ్డుగోడలన్నీ పెరిగిపోతాయి. అందుకని ఈ ఉపదేశంలో చక్కగా సదాశివుడే స్వయంగా పార్వతికి చెప్తాడు, నీకు నాకు మధ్యలో మనసు అనేది అడ్డం రాకూడదమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వాశ్రమంచ, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, గురువు గారు తురియాశ్రమంలో ఉన్నారు, అత్యాశ్రమిగా ఉన్నాడు, మరి ఆయనకి నాకు ఆశ్రమ భేదం ఉంది. స్వజాతించ, నేను స్త్రీని, ఆయన పురుషుడు కదా, జాతి భేదం ఉన్నది, స్వీకరించాలి. ఆడవాళ్లే గురువుగా లభించాలి నాకు, ఆడవాళ్ళ గురువు అయితే నేను ఒప్పుకుంటాను. స్వకీర్తించ, నన్ను బాగా గుర్తించాలి, నేను బాగా పాడతాను కదా, నేను బాగా మాట్లాడతాను కదా, నేను ఆపకుండా మాట్లాడతాను కదా, నన్ను ఆపాలంటే దేవేంద్రుడే దిగి రావాలి కదా. ఇలా ఎన్నెన్నో లోపాలు ఉంటాయి అన్నమాట, అనేకమైన అంశాలు. ఈ స్వకీర్తి అనే దగ్గరే చాలా చాలా చిక్కు. ఎందుకని అంటే ఆదరణ లేదండి అక్కడ.
నన్ను పిలిచి ఆదరించలేదు, గౌరవించలేదు, చలవా కప్పలేదు, దండ వేయలేదు, కనీసం కుర్చీ వేయలేదు, నేల మీద కూర్చోమన్నారు అనుకుంటారు. ఇవన్నీ స్వకీర్తి, పుష్టివర్ధనం, ఇవన్నీ బలపడేటటువంటి మనస్సు. ఏతత్ సర్వం పరిత్యజ్య, ఆ మనసును పరిత్యజించేసేయి, ఆ అంతఃకరణాన్ని పరిత్యజించేసేయి. అందుకని ఒక మనసే బుద్ధిగాను, చిత్తంగాను, అహంకారంగాను పనిచేస్తుంది. కాబట్టి అటువంటి అంతఃకరణాన్ని ఎప్పుడైతే నువ్వు త్యజిస్తావో, ఏతత్ సర్వం పరిత్యజ్య. గురువు గారు ఏ ఆశ్రమంలో ఉంటే మనం కూడా అదే ఆశ్రమంలో ఉంటాం. గురువు గారు ఏ జాతి వారంటే మనం కూడా అదే జాతి. అందుకే మనం అందరం మొట్టమొదట్లోనే ప్రార్థనలోనే చెప్పుకుంటాం, బ్రహ్మ విద్యా సాంప్రదాయం అది. జాగ్రత్తగా బ్రహ్మానందం పరమ సుఖదం చెప్పుకున్న తర్వాత అది లక్ష్యం అన్నమాట. దేనికోసం గురుగారి దగ్గరికి వెళ్ళావు? బ్రహ్మానందం కోసం. అంటే భౌతికమైన ఆనందం కోసం వెళ్ళలేదు, భౌతికమైనటువంటి కోరికల కోసం వెళ్ళలేదు, ఐహికమైన లాభం కోసం వెళ్ళలేదు. ప్రార్థనలో మొదట్లోనే బ్రహ్మానందం అంటాడు, ఆ తర్వాత ఏమో అన్ని ఐహికమైనటువంటి అంశాలకు స్థానం ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం ప్రయోజనం? ఉపయోగం లేదు. స్వాశ్రమంచ, ఆయన ఏ తలపులతో వచ్చాడో ఆ తలపులతోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు సాధించలేడు కదా. జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పటికైనా సరే గురువును ఆశ్రయించినా కూడా శిష్యుడు ధరించలేదు అంటే ఈ 4 అంశాలు నీకు అడ్డు రావడం వలననే నువ్వు ధరించలేకపోతావు. ఎక్కడెక్కడ నీకు నీ ఉనికికి సంబంధించి, నీ వ్యవహారానికి సంబంధించి, నీ జీవనానికి సంబంధించి, నీ జన్మకు సంబంధించి, నీ జాతికి సంబంధించి, నీ కులగోత్రాలకు సంబంధించి, నీ ఐశ్వర్యానికి, నీ విద్యకి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ స్వకీర్తి, నీ స్వాశ్రమానికి, స్వజాతి, పుష్టివర్ధనం, వాటిని పెంపొందింపజేసే గురువు గారి దగ్గరకే నేను వెళతానన్నాను అనుకోండి, అప్పుడు ఆయన దగ్గర బ్రహ్మజ్ఞానం లభించడం చాలా కష్టం. ఇలా గురువులు చాలా మంది ఉంటారు. నేను చాలా మందిని దగ్గరికి వెళ్ళాను, చాలా ఆశ్రమాలకు వెళ్ళాను, చాలా మందిని దర్శించాను. వాళ్ళు మొట్టమొదటే అడుగుతారు, ఏమంటే మీరు ఏ వర్ణం? ఫస్ట్ ప్రశ్నే వర్ణం. అది అడిగిన తర్వాతే ఇంకేదైనా. ఇది లోక సహజం అయిపోయింది. కాశీలో కూడా మొదటి ప్రశ్న ఇది అడుగుతారు. ఎందుకని అంటే అక్కడంతా కర్మకాండతో కూడుకున్నటువంటి వ్యవహారం అంతా ఉంటుంది కాబట్టి అక్కడ వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి కర్మకాండ ఉంటుంది కాబట్టి ఇది గ్రహించి ఉండాలి. అంతేగాని దాన్ని తప్పనకూడదు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్మకాండని అందరూ ఒకే రీతిగా నిర్వహించాలంటే సాధ్యపడదు. ఇది గ్రహింపు ఉండాలన్నమాట. అంటే శ్రౌత స్మార్త విధి అని మనకి కర్మకాండలో విధి ఉంటుంది. అంటే వేదం చెప్పినట్లుగా, స్మృతులు చెప్పినట్లుగా, పురాణ ఇతిహాసములు చెప్పినట్టుగా కల్పోక్త పద్ధతిన కర్మకాండలు నిర్వహించబడుతుంది. అక్కడ విధి విధానంగా నిర్వహించాలి అంటే ఒక్కొక్క సంస్కారానికి దాదాపు కొన్ని రోజుల పాటు కూడా పడుతుంది. మరి అంత ఓర్పు శ్రద్ధ ఉండొద్దు. మరి మనమే ముందు చెప్తాం, మన వర్ణాశ్రమాల గురించి మనమే ముందు చెప్పి మాకు మొత్తం 1 గంట అయిపోయేట్టుగా చూడండి పెళ్లి అంట. గంటలో పెళ్లి అయిపోయేట్టు చూడండి అంటే ఇప్పుడు ఆయన ఎన్ని మంత్రాలు చదవాలి, ఎన్ని మంత్రాలు మానేయాలి, అవన్నీ లెక్కేసుకోవాలి. లిస్ట్ పెట్టుకుని ఇదిగో ఈ మంత్రం చదవాలి, ఈ మంత్రం వీళ్ళకి అవసరం లేదు, ఈ మంత్రం చదవాలి, ఈ సంస్కారం వీళ్ళకి అవసరం లేదు. అలాగే విధి ప్రకారం ప్రతివారు ఉపనయనం ఎప్పుడు చెయ్యాలి అనటానికి కూడా ఒక నియమం. 5 ఏళ్లకి చేయాలి, 8 ఏళ్లకి చేయాలి, ఆ తర్వాత ఎప్పుడు చేసినా ఒకటే. ఇప్పుడు వివాహం ముందు ఉపనయనం చేస్తాం అనుకోండి, మరి ఆ పిల్లవాడు వటువుగా జీవించేదే ఉంది, విద్యాభ్యాసం చేసేదే ఉంది, భిక్షాబంధనం స్వీకరించేదే ఉంది, కాశీకి వెళ్ళేదే ఉంది, అన్నీ వేడుక అయిపోయాయి. ఇప్పుడు ఆ ఉపనయన సంస్కారం ఎప్పుడైతే వేడుక అయిపోయిందో, ఇప్పుడు ఆ పురోహితుడు వచ్చిన, మీరు పిలిచిన పురోహితుడికి దాన్ని వైదిక ధర్మంతో చేయించాలని అనిపిస్తుందా? అనిపించదుగా. ఎందుకని ప్రతి చోట మామ అనిపించండి, మామ అనిపిస్తే ఇంకేమున్నప్పుడు అప్పుడు మీ వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఆ సర్దుబాటు చేసేస్తాడు ఆయన కూడా. ఎక్కడెక్కడ ఏమేమి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే
మా అబ్బాయి ఉపనయనం చేసేటప్పుడు ప్రశ్నలు వచ్చినాయి అన్నమాట. విధి విధానంగా చేసే పద్ధతిలోనే శంకర మఠంలో చేస్తూ ఉన్నాం. కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు తెల్లవారుజామున పొద్దున సూర్యోదయానికి పూర్వం ప్రారంభిస్తాం అంకురారోపణ. ప్రారంభించి సూర్యాస్తమయం దాకా సాగుతుంది ఉపనయన విధి. దాదాపు ఒక 10 గంటలు, 8 నుంచి 10 గంటలు పడుతుంది అని ముందే చెప్తారు. విధి విధానంగా చేయాలి అంటే ఒక 12 గంటలు పడుతుందంటే మరి అలా తట్టుకుంటారా? ఒకప్పుడు 5 రోజులు చేసేవాళ్ళం, ఇప్పుడు అదంతా మరి నిర్వహించాలంటే కనీసం 10-12 గంటలు పడుతుందండి అంట. మరి 10-12 గంటలు అటు కూర్చోవద్దు, ఓపికగా ఉండద్దు, విధి విధానంగా వంగద్దు, లేవమంటారు, అన్ని రకరకాలైనటువంటి పనులన్నీ చేయిస్తారు. మరి అవన్నీ భరించాలి, చేయాలి. మరి వాటికి వగ్గి మనం విద్యాభ్యాసం చేయాలి. అది మరి ఆ కర్మకాండలో మన అహాన్ని వంచేటటువంటి విధానం అంటాం. నేను కింద కూర్చోనండి అంటే వటువుకి ఎలా కుదురుతుంది? నేను కుర్చీ మీద కూర్చుని ఉపనయనం చేయించుకుంటానండి అంటే కుదురుతుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ చూస్తున్నాం, పూజ ఇంట్లో పూజ అంటారు, మేము కింద కూర్చోలేమండి అంటారు. మరి ఇప్పుడు ఆ పాదుకల్ని కింద పెట్టాలా, ఆకాశంలో పెట్టాలా, మధ్యలో పెట్టాలా? పాదుకల కంటే మనం హైట్ లో కూర్చోవాలా, బాబా గారి కంటే మనం హైట్ లో కూర్చోవాలా, మనం కింద కూర్చోవాలా, ఈశ్వరుడు కంటే మనం పైన కూర్చోవాలా, మన కింద? చాలా ప్రశ్నలు వస్తాయన్నమాట. సరే, కానీ ఏం చేస్తాం, పాపం వారి వారి వయోధర్మాలను అనుసరించి, శారీరక ధర్మాలను అనుసరించి ఎగ్జామ్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ మరి అహం పోదు కదా. ఎందుకు ఈ మాట సదాశివుడు అంటున్నాడంటే ఆ 4 అహం: స్వాశ్రమంచ, స్వవర్ణంచ, స్వకీర్తించ, స్వజాతించ, పుష్టివర్ధనం. వాటిని బాగా మనలో నాటుకుపోయి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ షోడశ సంస్కారాలు ఆ వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించే కర్మను ఆచరిస్తాం కదా. అప్పుడు ఏమైపోయింది? తట్టుకోలేదు, గ్రహించలేదు. జాగ్రత్తగా ఉంటాం. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి. ఒక రకంగా ఆలోచిస్తే ఎంత లోతుగా తవ్వాలయ్యా అంటే వీటి మూలాలు జన్మత వచ్చేటటువంటి స్వభావానికి కూడా అనుగుణంగా కూడా ఉంటాయి. అంటే స్వభావ జనిత ప్రారబ్ధయుత సంస్కార బీజములైనటువంటి 2, 3 ఉంటాయి అన్నమాట ఈ శరీరం ధరించడానికి. వాటిల్లో కూడా ఇవి ఉంటాయి. అంత తొందరగా తల వంచడం, సర్దుబాటు ధోరణి అవలంబించడం, వీటిని పరిత్యజించడం చాలా కష్టం. మన సత్సంగ సభ్యులే చాలా మంది ఉన్నారు. చాలా మంది దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళకి పూర్ణ దీక్ష ఇస్తామని, పీఠాధిపత్యం ఇస్తామనేటటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ వెంటనే మీ వర్ణాశ్రమం ఏమిటని అడిగి అప్పుడు ఇవ్వలేదు. అదేమిటండి అంటే అది అంతే. ఆ పీఠం కొంతమందికి, ఒక వర్ణాశ్రమం వారికి కేటాయి. ఇలా సమాజంలో కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవన్నీ కర్మకాండకు సంబంధించినవి, జ్ఞాన మార్గానికి సంబంధించినవి కావు. ఈశ్వరుడి దగ్గర ఈ 4 ఉంటాయి. ఈ సత్యం మీరు గ్రహించాలి. చాలా మంది మొట్టమొదట్లో మనం బాణలింగ సేవ, అందరికి ఇంటింటికి బాణలింగం, ఘర్ ఘర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్, అది మన స్లోగన్. ఘర్ ఘర్ మహాదేవ్, ఇంటింటికి ఈశ్వరుడు ఇచ్చేసేయాలి. అందరూ ఈశ్వర ఆరాధన చేయాలి. ముందు ఈ 4 పోగొట్టడమే ఆ రోజున, ఆ సంవత్సరం మన ఉద్దేశం. ఎందుకని? నేను స్త్రీనండి, శివార్చన చేయాలి. నా వర్ణం వేరేనండి, నేను శివార్చన చేయాలి. నా ఆశ్రమం వేరేనండి, శివార్చన చేయాలి. అరే, శివార్చనకి అడ్డు లేదమ్మా. స్వకీర్తి, అయ్యో నేను అంతటి వాడినండి, ఎంతటి వాడినండి, నేను అసలు ఎప్పుడు చేయలేదండి బాబు. ఇప్పుడు చెయ్యి. నేను జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ప్రారంభించాయి. మళ్ళా ఏమవుతుంది? 60 ఏళ్ళు వచ్చినాయి, చేయలేదు జీవితంలో. ఇప్పుడు ప్రారంభించి ఏమవుతుంది? 1వ క్లాసులో ఎప్పటికన్నా చేరు. అసలు అక్షరాభ్యాసమే లేకుండా జన్మ సాధించడం కంటే ఎంతో కొంత విద్య నేర్చుకోవడం మంచిదే కదా. ఇలా మన వాళ్ళందరినీ ఒప్పించడానికి దాదాపు 6 నెలలు పట్టింది. ఎన్ని రకాల ప్రశ్నలు, ఎన్ని రకాలు ఇప్పటికీ వేస్తూనే ఉంటాం. మనం కూడా వచ్చారు, ఎవరు వచ్చి శివలింగం కావాలంటే మళ్ళా వెంటనే అడ్డు. అదేం చేయాలంటే ఇది. ఇప్పటికీ ప్రతి ఒక్కరు అడుగుతాం, నీ జాతి కుల మత భేదాలు కానీ, వర్ణాశ్రమాలు కానీ ఏవి ఈశ్వరారాధనకు అడ్డు కావు. ఎందుకని? ఈశ్వరుడు జ్ఞానప్రదాత.
ఈశ్వరుడు కేవలం జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానం ద్వారా నేను ఉద్ధరిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈశ్వరుణ్ణి జ్ఞానమే అడగాలి అనే స్థాయికి ఎవడైతే వచ్చాడు వాడు వీటన్నింటినీ రెప్పపాటులో పరిత్యజిస్తాడు. అలా రెప్పపాటులో పరిత్యజించిన వాడు ఎవడైతే ఉంటాడు వాడు నిజ శిష్యుడు. మొట్టమొదట గమనిస్తారన్నమాట ఇవన్నీ. నీకు ఈ భేదాలన్నీ ఉన్నాయా లేదా? స్వామి నిర్భయానందుల దగ్గర కూడా ఎంతో మంది వీటన్నిటితో వ్యవహరించి పరిత్యజించిన వారు కూడా ఉన్నారు, గురువునే పరిత్యజించిన వారు కూడా ఉన్నారు. అదేమిటండి ఆ గురువు, ఆ వర్ణంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి మీరు వెళ్ళారు ఏమిటండి అని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. మీ వర్ణం ఏమిటి, ఆయన వర్ణం ఏమిటి, మీరు తక్కువ వర్ణం వారి గురువు గారి దగ్గరికి అంటే మీ వర్ణంలో 3 మంది గురువులు ఉన్నారు కదా. ఒరే గురువు కూడా వర్ణమేనా? ఈశ్వరుడికి ఒక్కడికే వర్ణం పెట్టలేదు, మా ఈశ్వరుడు. ఈ గొడవ అవతారాలకు కూడా ఉంది. మా కులంలో పుట్టాడు శ్రీకృష్ణుడు, మా కులంలో పుట్టాడు రాముడు. రామకృష్ణులు అందరి వారు కాదనమాట. రామకృష్ణ పరమహంస కాలంలోనే ఈ తగాదా ఉన్నట్టు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి శిష్యులు వచ్చేవారు. వచ్చి ఆ కాలంలో ఇంకా ఈ వర్ణాశ్రమ ధర్మాల యొక్క బలీయమైనటువంటి పట్టుదలలో అంటే అంటాడు, ఈ రామకృష్ణుడికి ఏ పట్టుదల లేదంట. ఆ రామకృష్ణులకు కూడా ఏమీ లేదు, ఈ రామకృష్ణుడికి కూడా ఏమీ లేదు. రాముడికి కృష్ణుడికి ఏముంది? వాళ్ళకేమి అభిజాత్యం, అభినివేశం, ఆశ్రమం, జాతి, పాతి ఏమీ లేవు. వాళ్ళందరినీ కాపాడారు. అందుకే అవతార పురుషులు. వాళ్ళందరూ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వాళ్ళ అవతార పురుషులు. ఏ యుగంలో అయినా కూడా ఆ అవతారాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి అని వ్యాస మహర్షి అంటారు. దశావతారాలు మారవయ్యా, అది ఎప్పుడు మనం నడుస్తూ ఉంటాయి, సృష్టిలో భాగం. అది పరమాత్మ వస్తూ ఉంటాడు, అవతరిస్తూ ఉంటాడు, దీన జనోద్ధరణ చేస్తూ ఉంటాడు, ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. దానికి నియమాలేవి వర్తించవు. నీవు దైవీ స్థితిలో ఉన్నావా, మానవ స్థితిలో ఉన్నావా, రాక్షస స్థితిలో ఉన్నావా, అది కూడా ప్రమాదం. జ్ఞానానికి అది కూడా అడ్డం. ఎందుకనంటే రాక్షసులు దేవతలు ఇద్దరు ఒకే గురువు దగ్గరికి వెళ్ళారు, బృహస్పతి దగ్గర. ఎందుకని ఆయన దగ్గర బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు చెప్తాడు, ఆ విద్య బృహస్పతి దగ్గర ఉంది, దేవగురువు అయిన బృహస్పతి దగ్గర ఉంది, వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటే ఈ రాక్షసులో దేవతలు ఇద్దరు పోతారు. పోతే వెంటనే మొట్టమొదటి ఏం చెప్తారు? అన్నంచ బ్రహ్మ, మొదటి సూత్రం అది. ఆయన ఏం చెప్తాడంటే ఈ స్థూల శరీరమే బ్రహ్మము. ఈ శరీరం అంతా బ్రహ్మ పదార్థంతో, పంచభూతాలతో నిర్మితమైంది. ఆ పంచభూతాల నిండా బ్రహ్మ పదార్థమే ఉంది, అంతటా ఆత్మ చైతన్యమే ఉంది. కాబట్టి ఆ పాంచభౌతిక దేహం అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది దేహం కాదు, అది బ్రహ్మము, అది ఆత్మస్వరూపం అని మొదటి ఉపదేశం చెప్తారు. ఇలా మీరు 1 సంవత్సరం పాటు జీవించి రండి అంటే అయిపోయిందిగా. గురువు గారు చెప్పే పాఠం అయిపోయింది. 1 సంవత్సరం ఆగిన తర్వాత ఇద్దరు వెళ్ళి ఏం చేస్తారు? ఏం తెలుసుకున్నారు అని గురువు గారు అడిగారు. నాకు అర్థమైపోయింది అన్నారు రాక్షసు. ఏం అర్థమైంది అన్నారు? మీరు చెప్పారు కదండి, ఈ శరీరమే ఆత్మ, ఈ శరీరమే బ్రహ్మము. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? మాకు బాగా తెలుసుగా మా శరీరం గురించి. కాబట్టి ఇంకా మేము తెలుసుకోవడానికి ఏమీ మిగలేదు, మాకు అంతా పూర్తిగా తెలిసిపోయింది, ఇంకా మీ దగ్గర మాకేం పాఠాలు అవసరం లేదు అని వాళ్ళే తేల్చి చెప్పేసారు. అవసరం లేదని వాళ్ళకి పాఠం చెప్పేది ఏముంటుంది? సరే అయితే వెళ్ళి రండి అన్నాడు బృహస్పతి. వచ్చేసరికి సరే దేవతలను అడిగారు, మీరేమిటండి? మాకు అలాగే అనిపిస్తుందండి, వాళ్ళకి ఎలా శరీరం ఉందో మాకు శరీరం ఉంది, వాళ్ళకి ఎలా అనుభవం ఉందో మాకు అనుభవం ఉంది, భోగం అనే అనుభవం వాళ్ళకి ఉంది మాకు ఉంది. మీరేమన్నారు? ఉన్నది బ్రహ్మస్వరూపం, ఉన్నది బ్రహ్మ పదార్థం, ఉన్నది ఆత్మ చైతన్యం అన్నారు, వేరేది లేనే లేదన్నారు. మరి మాకేమో ఉన్నది శరీరం అని అనిపిస్తుంది, ఆ శరీరమే బ్రహ్మము, ఆ శరీరమే ఆత్మ నిర్ణయం అయిపోయింది కాబట్టి మాకు బాగానే తెలిసిపోయిందండి. అయితే స్వభావం తెలిసిపోతే ఇంకెందుకు మరి ఇంటికి వెళ్ళండి అయితే అని దేవతలు దేవేంద్రుడితో సహా సరే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవతలకు డౌట్ వచ్చింది, గారు ఆయన పొమ్మనాలి కానీ మాకు తెలిసిపోయిందని మేమే నిర్ణయం చెప్పేసి మేమే వచ్చేసేమిటి? ఎక్కడో మేము లోపం చేసేమే. గురువు గారు ఏం చెప్పాలి? ఇక నా దగ్గర మీకు నేర్పడానికి విద్య ఏం లేదయ్యా, విద్య అంతా మీకు నేర్పేశాను అని మమ్మల్ని సాధారణంగా కదా పంపాలి, సర్టిఫికెట్ ఇచ్చి పంపాలి కదా. మీరు జ్ఞానులు అయిపోయారు, మీరు బ్రహ్మజ్ఞానులు అయిపోయారు అని గురువు గారు కదా చెప్పాలి. మాకు మేమే చెప్పేసుకున్నామేమిటి, మాకు అన్నీ తెలిసిపోయినాయని.
అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది అని దేవతలు గ్రహిస్తారు. గ్రహించి మళ్ళీ బృహస్పతి దగ్గరికి ఏంటి మళ్ళీ వచ్చారేమిటి, మళ్ళీ అయిపోయి వెళ్ళారుగా, ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళారు కదా అంటే లేదు లేదు స్వామి పొరపాటు అయిపోయింది, క్షమించాలి, మాకు మేము సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఏంటి, మాకు అన్నీ తెలిసిపోయినాయి అని చాలా మంది శిష్యులు ఇలా ఉంటారండి. మాకంతా తెలిసిపోయిందండి, ఇంక మీ దగ్గర నేర్చుకోవడానికి ఏం మిగలేదు, వాళ్ళకి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. అప్పుడే మరి ఏం చేస్తారు, అప్పుడు గురువు ఏం చేస్తాడు, ఇంకా మీరు ఉంది నేర్చుకోవాల్సిందని వాళ్ళని ఒప్పించాలంటే జన్మ అంతా పడుతుంది. కాబట్టి మళ్ళా వీళ్ళంతా కాళ్ళ మీద పడతారు. సరే 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 అయితే మళ్ళా అయితే ఆశ్రమంలో చేరన్నట్టు చేరతారు. ఈ లోపల ఈ రాక్షసులు వెళ్ళి శుక్రాచార్యుడు కలుస్తారు. ఏమిటి అప్పుడే వచ్చేసారేమిటి, మీరు సంవత్సరంలోనే వచ్చేసారేమిటి అని శుక్రాచార్యుడు. మాకు తెలిసిపోయింది ఆత్మ గురించి, మేము బ్రహ్మజ్ఞానం పొందేశాం. ఆయన చెప్పాడు వేరే ఏమి లేదు, ఈ శరీరమే ఈ స్థూలమే ఆత్మ అన్నాడు. ఈ స్థూలాన్ని హాయిగా సుఖంగా జీవించమన్నాడు, హాయిగా భోగం అనుభవించమన్నాడు. కాబట్టి మాకందరికీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలిసింది కాబట్టి వాళ్ళ నుంచి దొరికినవన్నీ తినేస్తాం, కనపడ్డవన్నీ తినేస్తాం, కనపడ్డవన్నీ తాగేస్తాం, భోగమే జీవితంగా జీవిస్తాం, భోగం బ్రహ్మము అని రాక్షసుల అందరికీ అదే ఆత్మజ్ఞాన పాఠాన్ని బోధిస్తారు. శుక్రాచార్యుడు అనుకుంటాడు అయ్యయ్యో మంద బుద్ధులు వీడు, సరే వీళ్ళని కూడా అడుగుదాం, ఇంతకీ గురువు గారు విద్య పూర్తయిపోయింది వెళ్ళమని మీకు సమావర్తనం చేసి పంపారా, ఆయన పంపేది ఏమిటి, మేమే చెప్పాం మాకంతా తెలిసిపోయింది మేము వచ్చేసాం అంటారు. వరే మందబుద్ధులారా, విద్య పూర్తయిపోతే గురువు గారు కదా చెప్పేది, ఇక నువ్వు నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా, పరిపూర్ణంగా నువ్వు జ్ఞాని అయ్యావని గురువు గారు సమావర్తనంలో చెప్తాడయ్యా, అది కదా సంప్రదాయం. మరి ఆ విధానం మీరు మర్చిపోయారు, మేమే జ్ఞానులని మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుని ఆయనకి చెప్పేసి వచ్చేసారా, ఇంత సంప్రదాయ విరుద్ధమైనటువంటిది, అజ్ఞానం ఇది. మేము బృహస్పతి ఏమో మమ్మల్ని జ్ఞానులు అంటే మీరు అజ్ఞానులు అంటారా, మిమ్మల్ని కూడా మేము త్యజిస్తున్నాం. ఇప్పుడు ఉన్న గురువు శుక్రాచార్యుడు కూడా దూరం అయింది. ఎందుకని బాగా ఈ పై 4 వాళ్ళలో పుష్టివర్ధనం, స్వకీర్తి పుష్టివర్ధనం, స్వజాతి పుష్టివర్ధనం, స్వ ఆశ్రమ పుష్టివర్ధనం. మనలో కూడా మానవులలో కూడా దేవజాతి, మనుష్య జాతి, రాక్షస జాతి, అందరూ మనుషుల్లాగానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరేదో సినిమాలో చూపెట్టినట్టుగా ఉంటారు అనుకోమాట, దేవతలు కూడా మనుషుల్లాగానే ఉంటారు, అలాగే రాక్షసులు కూడా మనుషుల్లాగానే ఉంటారు, మనుషులు మనుషుల్లాగా. ఇదే ఉపాధి, ఈ ఉపాధి ఆఖరం, ఇంతకు మించి వేరే ఉపాధి లేదు. ఈ ఉపాధి దాటితే ఉపాధి రహితమే, అహం రహితమే, అంతే తప్ప వేరే ఉపాధి వచ్చే అవకాశం లేదు. 4 చేతులు 16 చేతులు అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు సంకల్పం వలన దేవతలకి శక్తి రూపాలు అవన్నీ, అంతేగాని స్థూల రూపాలు, సూక్ష్మ రూపాలు. కాబట్టి ఇలా బృహస్పతి దగ్గరికి బ్రహ్మ విద్య కోసం వెళ్ళిన రాక్షసుల అందరూ ఈ 4 పడి శరీరమే ఆత్మనుకుని, దేహమే ఆత్మనుకుని వచ్చి ప్రశాంతంగా భోగ జీవితాన్ని జీవిస్తారు, హాయిగా సప్త వ్యసనాలతోటి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మరి అదే దేవతలలో కూడా కొన్ని వ్యసనాలు మిగిలినాయి, కానీ వాళ్ళు ఏం చేశారు, బృహస్పతి దగ్గరికి పోయారు. ఆయన గురువు గారు మరి పొరపాటు అయిపోయింది, క్షమించండి, మేము చెప్పడం కాదు మీరు చెప్పాలి, మేము జ్ఞానం అయ్యామో లేదు, మా అజ్ఞానాన్ని మీరే దూరం చేయాలి అంటే అప్పుడు రెండవ మాట చెప్తారు, అన్నంచ బ్రహ్మ, తర్వాత ప్రాణంచ బ్రహ్మ. నాయన ఈ ప్రాణమే ఆ చైతన్యం, ప్రాణమే బ్రహ్మస్వరూపం, ప్రాణమే ఆత్మస్వరూపం అని మీరు 1 సంవత్సరం పాటు మళ్ళీ జీవించినట్టు ఇట్లా వరుస క్రమంలో వాళ్ళకి విద్య నేర్పుతారు. చివరికి ఆత్మానుభవం దాకా వాళ్ళని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు బృహస్పతి. కానీ దేవతలలో అందరికీ జ్ఞానం మీద పట్టు లేదు, అందరూ ప్రాణం బ్రహ్మ మనోబ్రహ్మేది దగ్గరకు ఆగిపోతారు. ఈ దేవత వ్యవహారం అంతా ఎక్కడ దాకా ఆగిపోతుందంటే మనోబ్రహ్మేతి, అక్కడ దాకా రాగానే అబ్బా మాకంతా తెలిసిపోయింది, మళ్ళా మొదటికి వచ్చేస్తుంది కదా. సో వీళ్ళు జ్ఞానాన్ని పొందాలంటే మళ్ళా ఈ ఉపాధి లాభం లేదు, వీళ్ళు మళ్ళా మానవులైపోతారు. ఈ దేవతలందరూ మళ్ళీ ఏం చేయాలి, బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఆ మనోబ్రహ్మేతి దగ్గర నుంచి మళ్ళా కిందకు వస్తారు, కిందకు వచ్చి మళ్ళా మానవులై పుట్టి, ఎందుకంటే మరి మనోబ్రహ్మేతి అనేది రజోగుణ లక్షణం కదా, ఆ లక్షణం దగ్గరే బయట ఆగి అనుభవ జ్ఞానం గుణాతీత స్థితికి చేరలేదు. అలా చేరినటువంటి వాళ్ళు మాత్రమే గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు. త్రిమూర్తులు మాత్రమే గుణాతీతులు, అందుకే త్రిమూర్తులు సర్వకాలములందు సర్వ దేశములందు సార్వజనీనంగా అర్చన ఆరాధనకు అధికారు, జ్ఞానస్వరూపులు.
ఎవరికి జ్ఞానం రావాలన్నా ఆ త్రిమూర్తుల యొక్క కృపచేత, త్రిశక్తుల యొక్క కృపచేత లభిస్తుంది. అందుకని సార్వజనీనంగా భారతదేశంలో త్రిశక్తుల యొక్క పూజ, త్రిమూర్తుల యొక్క పూజ చేస్తూ ఉంటారు. అలా వారికి కొంతమందికి సగుణ రూపాలు ఉంటాయి, కొంతమందికి నిర్గుణ రూపాలు ఉంటాయి. అదేం పెద్ద భేదం కాదు. ఇలా జాగ్రత్తగా గ్రహించి మనం కూడా ఎక్కడికి ఆగిపోకూడదయ్యా అంటే సగుణ, సాకార, సవికారం దగ్గర ఆగిపోతుంది. మనం అందరం ఈ 4 ఎప్పుడైతే పాటిస్తామో మనలో సగుణ, సాకార, సవికార అనేటటువంటివి బలపడిపోతాయి. ఇవి ఎప్పుడైతే బలపడిపోయినాయో అప్పుడు మనం గురువు కంటే భిన్నమైనటువంటి వాళ్ళం అని అనుకోవడమే కాకుండా గురువు కంటే నేనే గొప్పవాడిని. చివరికి వచ్చేసేటప్పటికి ఏమైపోతుందండి, మా గురువు గారి కంటే నేనే గొప్పవాడిని అండి బాబు. ఆయన ఒక్క పుస్తకమే రాసేయండి, నేను 10 పుస్తకాలు రాశాను. ఆయన ఒక్క ఆశ్రమం కూడా కట్టలేదు, నేను 10 ఆశ్రమాలు లేదు. ఆయన ఒక్క ప్రతిష్ట కూడా చేయలేదు, నేను 10 ప్రతిష్టలు చేశాను. ఆయన ఒక్క క్షేత్రానికి కూడా వెళ్ళలేదు, ఉన్న తోటే ఉండేవాడు, ఎక్కడికి బయటికి కదిలేవాడు కాదు. నేను భారతదేశంలో ఉన్న క్షేత్రాలని ఇట్లా స్థూలమైనటువంటి ప్రమాణంతో గురువు కంటే నేనే అధికుడను అనేటటువంటి గురు నింద ఆత్మహత్యా సదృశమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మజ్ఞాని ఏమీ మాట్లాడు, మౌనం. ఎవరైనా ఆయన అన్నారనుకోండి, ఏం మాట్లాడు. ఆయన ఎవరండి అన్నయ్య నిందా వాక్యాలు ఎవరైనా అన్నారనుకోండి, తిరిగి ఏం అనడు. ఎందుకనడు? ఆయనకి రెండో వాడు లేడుగా, ఉన్నదంతా బ్రహ్మం. అసలు విమర్శించడానికి రెండో మాట చెప్పడానికి రెండో వాడు ఎక్కడ ఉన్నాడు? చెప్పడానికి లేడు కదా. కాబట్టి ఓహో సరే కానీ అలాగే ఈశ్వర అనుగ్రహం అనుకుంటాం. ఎందుకని స్థూలం అంతా ఈశ్వర నియతి చేత కదా. ఈ సృష్టి అంతా ఎవరి చేత నడపబడుతుంది? ఈశ్వర నియతి చేత. ఈ గ్రహింపు ఉండాలన్నమాట. అంతే తప్ప దాంట్లోకి చొరబడిపోకూడదు. చొరబడిపోతే ఏమైనా దొందు దొందే డూడు బసవ. స్వామి నిర్భయానందులు పాఠం చెప్తుండేవారు. పాఠం చెప్తుంటే మధ్యలో అధిక్షేపం. ఎవరో వినేవాళ్ళందరూ ఉంటారు కదా, చాలా మంది ఆయన అంతేవాసులు ఉన్నారు. ఆయన సమకాలికులు, సమమైన వయస్కులు రోజు కలిసి చర్చించేవాళ్ళు. అటాటా కుదురుతుంది నరసింహరావు గారు, అలా కుదరదు, ఇక్కడ చెప్పేది వేరే అనేవాడు. సరేలేవయ్యా నువ్వు చెప్పు అయితే అనేవాడు. చెప్పుంటే మీరు ఆయన చెప్పేవాడు. అది అట్లా లేదు కదా, అక్కడ అలా చెప్పలేదు కదా, దాని లక్ష్యార్థం ఇది కదా, దాని వాచ్యార్థం ఇది కదా అని ఆయన వివరించి చెప్పారు. వివరించి మీరు వేరే వేరే చెప్తున్నారు, అసలు పుస్తకంలో లేని అలా చెప్తున్నారు, మీరే పుస్తకంలో చెప్తున్నారు చెప్పండి అని బాధ. సరే ఆయన ఏం చేసేవారు, ఈ గొడవ అంతా మనకి వాదం అన్నాగానే మౌని మౌని అంతే, వెనక్కి లోపలికి తీసుకునేవారు అంతే, ఫినిష్డ్. ఓ ఆయన ధ్యానం చేసుకున్నాడులే, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు, మనం మాట్లాడుకున్నాం రండి అని మిగిలిన వాళ్ళందరూ ఆ పుస్తకంతో కుస్తీ పట్టారు. ఈ పుస్తకంతో ఎంతసేపు కుస్తీ పడినా ఏమైనా తేలుతుందా పెడుతుందా? తేలదు కదా. ఇలాంటి సందర్భాలు కోకొల్లలు అనమాట. ఎన్నిసార్లు చూసాము. ఇలా ఉండాలి మనం. ఏదైనా సరే వ్యతిరేకం వివాదం వచ్చింది, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఒక కాలంలో వస్తాయి, ఒక గాలికి వస్తాయి, ఒక గాలి కొట్టుకుపోతుంది. వ్యవసాయదారులు పొలం మీద పంట వేస్తారనుకోండి, ఓ గాలికి వస్తాయి మిడతలు, వగైరాలు, అనేక చీడ పురుగులు అన్నీ వస్తాయి, ఓ గాలి కొట్టుకుపోతుంది. అది సహజంగానే పోతుంది, ఏ మందులు కొట్టకుండా. ఆ 3 రోజులకు అంగారడిపోయాడు అనుకోండి, విపరీతంగా మందులు కొడతారు. ఈ విపరీతంగా మందులు కొట్టిన దానికి ఆ పంట అంతా తగ్గింది, దిగుబడి తగ్గిపోయింది, నాశనం అయిపోయింది. ఒకప్పుడు చీడపీడలకే ఆహుతి కూడా అయిపోతుంది ఆ పంట. కాలంలో ఈశ్వరానుగ్రహం మేరకు, పంచభూతాల యొక్క అనుకూలత మేరకు, అది తాపత్రయం మేరకు అవన్నీ సృష్టి నియమాలకు లోబడి ఉంటాయి కదా. కాబట్టి వ్యవసాయదారుడు కంగారు పడడు, ఎప్పుడు నిదానంగా వెళతాడు, నిమ్మడంగా చేస్తాడు. అందుకని స్వామి నిర్భయానందులు ఏమంటారంటే వ్యవసాయ వృత్తి పారమార్థిక జీవితానికి అనుకూలమైనటువంటి జీవనం అంటే. అందుకని సహనం, ఓర్పుతో పనిచేస్తాడు వ్యవసాయం. ఇక్కడ స్వార్థం చాలా తక్కువ. ఎందుకంటే తన ఒక్కడి కోసమే పంట పండించడు కదా, ప్రజలందరి కోసం, జనులందరి కోసం పండిస్తాడు. కాబట్టి అక్కడ పరార్థమే అధికమైనటువంటి స్థితిలో. కాబట్టి ఈ ఉపదేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మేము శిష్యులము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు బాగా వాళ్ళ అంతరంగాన్ని బాగా భూతద్దం పెట్టి పరిశీలించాలి. ఈ 4 ఏమైనా ఉన్నాయా?
వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము వారు నన్ను తీసుకెళ్లేవారు ఎక్కడికన్నా ఉపన్యాసాలు వగేరాలు గోష్ఠులు జరుగుతూ. మేము వెళ్ళి ఎక్కడో ఆఖరి వరుసలో కూర్చునేవాడు. ఆశ్రమంలో ముందంతా కూర్చునేవాళ్ళు, ఆ సభ అంతా కూర్చునేవాళ్ళు. మేము ఎక్కడో వెనకాల ఆఖరి వరుసలో కూర్చున్నాం. ఏంటి స్వామి ఇక్కడ కూర్చున్నారా అనేవాడు. మీరు తెలిసిన వాళ్ళయ్యా, జ్ఞానులు, తరించిపోయిన వారు, మీతో మేము ఎక్కడ తోగలం చెప్పండి, మేము చెప్పింది వినడానికి వచ్చాం, తెలుసుకోవడానికి వచ్చాం అనేవాడు. ఏమిటి స్వామి ఇంకా మనం తెలుసు, అలాగే ఉండాలయ్యా. అన్నీ తెలిసిన వాడు ఏమీ తెలియని వాని వలె. అన్నీ తెలిసిన పరమేశ్వరుడు మౌనంగా ఉండటంలే, ఏమీ తెలియని వాని వలె. ఆలయంలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అందరూ వాళ్ళ జీవితాల గురించి ఏకరవ పెడుతున్నారండి. వీళ్ళ జీవితాల గురించి ఆ పరమేశ్వరుడికి తెలియదు. వాళ్ళ హృదయంలో ఉండి రోజు తెలుసుకుంటున్న వాడికి ఆయనకేదో తెలియదని వీళ్ళు వెళ్ళి ఏకరవ పెడతారు. మా అమ్మాయి అట్టా అనండి, మా అబ్బాయి ఇట్టా అన్నాడండి, మా అల్లుడు అట్టా అన్నాడండి, వీడు అట్టా అయ్యాడండి, వాడు ఇట్టా అయ్యాడండి, వాడిని బాగు చేయండి, వీడిని బాగు చేయండి, ఆ కోరిక తెచ్చండి. ఒరే 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 రోజు నీ హృదయంలో కూర్చొని వింటూనే ఉన్నాను కదా, మళ్ళా ఇప్పుడు కొత్తగా దర్శనానికి వచ్చి కూడా ఇదే ఉద్యోగమేనా అనుకుంటాడట పరమేశ్వరుడు. ఎందుకని? సర్వం ఎరిగిన వాడు కదా, సర్వజ్ఞుడు కదా పరమేశ్వరుడు. కించజ్ఞుడు జీవుడు. మరి కించజ్ఞుడితో ఆ సర్వజ్ఞుడిని ఎలా కొలుస్తావు? పర్వాలేదు కదా. శిష్యుడు అనేవాడు కించజ్ఞుడు, గురువు అనేవాడు సర్వజ్ఞుడు. ఈ దృష్టి ఎప్పుడు ఉండాలన్నమాట. అందుకనే గురువు సామాన్యంగా మాట్లాడటం, సాధారణంగా మాట్లాడు. ఎప్పుడో అసాధారణ స్థితిలోనే ఏదన్నా నిన్ను మేల్కొలపవలసిన అగత్యం వచ్చినప్పుడే పూనుకున్నప్పుడు మాట్లాడు. ఈ గ్రహింపు ఉండాలి. ఏదైనా ఒకటి చెప్పాడు అంటే నీ జీవితానికి సరిపడేటి చెప్పేస్తాడు. అదంతా పూర్తి చేసుకుని మళ్ళా నువ్వు వస్తేనే ఓహో వచ్చాడు వీడు ఆ పాఠం అక్కడ వరకు అయిందా అని అడుగుతాడు. అంటే ఆ దశ అయిపోవాలన్నమాట. అప్పుడు దాని పై మాట, అప్పుడు అధిగమించడం ఎట్లాగా, దాని పై స్థితిలోకి చేరడం ఎట్లాగా అని నీ తరఫున ఆలోచిస్తాం. సాక్షి సాధన చేసుకురండి అంటాం అనుకోండి, అది ఆ సాక్షి నిలబెట్టుకుని వస్తే తర్వాత విషయం ఏమన్నా చెప్పండి. అసలు ఆ సాక్షిత్వం దగ్గరే బండి 36 సార్లు 36 సంవత్సరాలు 3 డింకీలు కొడుతుంది అనుకోండి, ఏం చెప్తాం? తర్వాత చెప్పంటారు. తర్వాత చెప్పడం అంటే ఇంకేం చెప్తాం? ఇప్పుడు అయింది సాక్షిగా ఉంటున్నావా అంటాం. అప్పుడప్పుడు ఉంటున్నానండి అంటాడు. అప్పుడప్పుడు ఉన్నవాడికి మనం పాఠం ఏం చెప్తాం? బ్రహ్మజ్ఞానం ఏకంగా మహావాక్యాలు ఇచ్చేయండి అంటాడు. మహావాక్యాలు ఇస్తే ఏం చేసుకుంటావు? సాక్షి సాధనే లేనటువంటి వాడు మహావాక్యాలు పుచ్చుకుని ఏం చేస్తావు? ఆత్మానుభవమే లేదు, మహావాక్యాలు పుచ్చుకుని ఏం చేస్తావు? ఒకరి కష్టాన్ని ఒకవేళ ఎవరైనా మనకి చెప్పుకున్నారు అనుకోండి, దాన్ని గోప్యంగా, గురువు ఎప్పుడూ కూడా అందరి కష్టాలు పెట్టాడు, పరమేశ్వరుడు కదా. అందరూ వాళ్ళ జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు, ఎవరిది ఎవరికి చెప్పరు. అత్యంత రహస్యం. ఎందుకనిట? రహస్యాతి రహస్యమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాడు. ఆయనకి రహస్యం అంటే ఏమిటో తెలుసు. కాబట్టి ఎవరి మాటలు, ఈ వీళ్ళ మాటలు వాళ్ళకి కానీ, వాళ్ళ మాటలు వీళ్ళకి కానీ, వాళ్ళ సంగతి వీళ్ళది కానీ, వీళ్ళ సంగతి ఎవరికి చెప్పరు. అత్యంత గోప్యంగా ఉంటాయి గురువు హృదయం. అది కేవలం వ్యక్తిగతం అంతే. ఆయన పరమేశ్వరుడికి చెప్పుకున్నాడు, పరమేశ్వరుడు విన్నాడు. ఏం చెయ్యాలో పరమేశ్వరుడు చూస్తాడు. ఎందుకని? కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు కదా, తాను కాదు కదా. ఈయనైనా పరమేశ్వరుడికే నివేదిస్తాడు. గురువు గారికి చెప్పుకున్నా కూడా గురువు గారిలో కూడా వినేది పరమేశ్వరుడే. ఎందుకని అంటే ఆయనేమి స్వయంగా పూనుకుని ఏం చేయకూడదు, శక్తిని ఉపయోగించి ఏమి చేయకూడదు. అది సహజంగా కర్మఫలంలో రద్దయిపోవాలి. అప్పుడు ఏమైపోయింది? నువ్వు దాంట్లో పూర్తిగా విడుదలైపోయి, శేషం మెదులకుండా విడుదలైపోయి జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఈ ఉపదేశం చాలా 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 లోతైనటువంటిది. జ్ఞానాగ్ని లభించినప్పుడు కూడా పోతాయి, అప్పటి వరకు కూడా ఉంటాయేమో. నేను అలా కూడా చూశాను. జ్ఞానాగ్ని లభించినప్పుడు కూడా ఇందులో కొన్ని శేషాలు, అవశేషాలు విత్తనాల రూపంలో ఉన్నవి అప్పుడు పోతాయి. పైన ఉన్నవన్నీ ముందే పోతాయి అనుకోండి. కానీ ఏవైనా సరే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వీటిలో నుంచి మనం పరిత్యజించాలి. అందుకే పరిత్యజ్య స్పష్టంగా చెప్పారు. నేను వీటిని వదిలేశాననే స్పృహ కూడా నీకు ఉండదు, అంత శుద్ధంగా ఉండాలి. తర్వాత ఉపదేశం శివేరుష్ఠే గురుస్త్రాత గురౌరుష్ఠేన కశ్చన లబ్ధ్వా కులగురుం సమ్యక్
గురుమేవ సమాశ్రయేత్. తాత్పర్యము: ఈశ్వరుడు ఆగ్రహించినను గురువు రక్షించగలడు. గురువు ఆగ్రహించినప్పుడు ఎవడనూ రక్షించడివాడు లేడు. కనుక కులగురువగు సద్గురువును చక్కగా ఆశ్రయించవలయును. ఈ ఉపదేశం కూడా భిన్న భిన్న అర్థాలతో బోధించబడుతుంది అనేక ఆశ్రమాలు. ఇక్కడ స్పష్టంగా కులగురుం సమ్యక్ అన్నారు కదండి. కాబట్టి ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించాలి అనే అర్థం చెప్పేవాళ్ళు 99% మంది. అందుకని క్షేత్రాలన్నింటిలో కూడా వర్ణాన్ని బట్టి ఆశ్రమాలు, వర్ణాన్ని బట్టి సత్రాలు, వర్ణాన్ని బట్టి ఆశ్రయాలు అలా కూడా ఏర్పరచబడ్డాయి. మీరే క్షేత్రానికన్నా వెళ్ళండి, ఏదో బలిజవారి సత్రం, రెడ్డి వారి సత్రం, అమ్మవారి సత్రం, ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. బ్రాహ్మణ సత్రం, బ్రాహ్మణ భోజనం ఇలా ఉంటాయి అనమాట. లేదా వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఉంటాయి అనమాట. సరే, అంటే దాని అర్థం కుల గురువు దగ్గరికి వెళ్ళకూడదనేది కాదు. ఇక్కడ కులము అంటే అర్థం ఏమిటంటే కౌళ మార్గంలో వచ్చినటువంటి సంప్రదాయంలో కులము అనేది ఉంటుంది అనమాట. గురువులు 2 రకాలుగా ఉంటారు. ఒకటేమిటి? సమయాచార తత్పర, వాళ్ళు సమంగా చెప్తారు. ఇంకని వాళ్ళు సమయాచారం కదా. శంకర భగవత్పాదులు సమయాచారాన్ని ఉద్ధరించారు. పూర్వం కూడా ఉంది, అది మరుగైంది. ఆయన పంచాయతన విధానం ద్వారా సమయాచార పద్ధతిని ఉద్ధరించారు. ఈ సమయాచారం కాకుండా ఇతర ఆచారములు కూడా, ఆ ఇతర ఆచారములకు కులములు అని పేరు. గుర్తుపెట్టుకోండి. అంటే సాధనా పద్ధతికి కులమని పేరు, అంతేగాని జన్మతః వచ్చినటువంటిది కాదు. ఈ గ్రహింపు ఉండాలండి. కులగురు అంటే అర్థం ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాలి, వైశ్యుల దగ్గరికి వెళ్ళాలి, క్షత్రియుల దగ్గరికి వెళ్ళాలి. ఇలా కాదు, అలా చెప్పలేదు, అలా బోధించబడలేదు. కులగురువు అంటే అర్థం ఏమిటంటే ఆచార సంప్రదాయం, అంటే సాధనా విధానం నీకు అనువైనదై ఉండాలి. లేకపోతే ఆ సాధనలో నువ్వు ప్రవేశించలేవు, దాన్ని గ్రహించను లేవు. అందువలన కులగురువు కూడా ప్రాధాన్యత ఉంది. కానీ సమ్యక్ సద్గురువు, ఆయనని సద్గురువుని జాగ్రత్తగా ఆశ్రయించాలి. ఈ పై 4 ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి వాళ్ళ సంగతి వేరే. ఆ పై 4 పరిత్యజించినటువంటి వాడు ఎలా వెతుకుతాడయ్యా గురువుని అనేది ఈ ఉపదేశంలో చెప్తాడు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపదేశం ఏమిటంటే గురువును వెతకడానికి ఉపయోగపడుతుంది శిష్యుడికి. ఎటువంటి గురువు కావాలట నీకు? ఒకవేళ కొండొకతో ఈశ్వరుడు ఆగ్రహించినను కాపాడటానికి గురువు ఉండాలి. అటువంటి గురువు లభించాలంట. ఈశ్వరుడు ఆగ్రహిస్తే గురువు ఎట్లా కాపాడతాడు? లేదా అసలు ఈ సంబోధనే కొద్దిగా ఈ సందర్భమే కొద్దిగా విపరీతంగా ఉంది. ఈశ్వరుడు నుండి కాపాడగలిగిన వారు ఎవరంటే బాబు, ఆయనే సృష్టి స్థితి లయకారకుడు. ఆయన ఆగ్రహించి 3వ కన్ను తెరిస్తే ఈ గురువు గారు ఎలా కాపాడతారండి బాబు? ఏదో చెప్పడం ఇదే చెప్తున్నారు. కానీ అందుకని అందరికి అర్థం కావడం కోసమని మన్మధారి అనే సందర్భం పురాణంలో చెప్పారు. అంటే లోక కళ్యాణ నిమిత్తం, తారకాసుర సంహార నిమిత్తం ఈశ్వరాంశతో సుబ్రహ్మణ్యుడు ప్రభవించారు. ఈశ్వరుడు సహజ నిర్వికల్ప సమాజ నిష్టలో మునిగిపోయి ఉన్నాడు. బ్రహ్మాండం బదలైనా ఆయన లేచెట్టు లేవు. ఈ లోపల లోకాలన్నీ సంక్షుభితంగా ఈ తారకాసురుని యొక్క ప్రభావం వలన పొందుతున్నారు, కష్టాలు పొందుతున్నారు. వీళ్ళ అందరూ కలిసి వేడుకున్నారు. మేమేం చేయలేమయ్యా బాబు, వాడు విపరీతమైన తపస్సు చేసేసి విపరీతమైన వరాలు పొందేశాడు. వాడు శివాంశ సంభూతుడైనటువంటి అయోనిజుడైనటువంటి వాడైతేనే వాడిని సంహరించగలరు. వేరే ఎవరు సంహరించరు. శరీరం ఉండకూడదు వాడికి. అయోనిజుడు అంటే వాడికి శరీరం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీరం లేకుండా వాడు ఉండాలి. అంటే అంతటి దివ్యాంశ సంభూతుడు. అటువంటి వాడిని ప్రభవింపజేయాలంటే శివ సంకల్పంలో తప్ప వేరే దగ్గరికి రాదు. శివుడు నిర్వికల్ప సమాధి నిష్ట నుంచి బయటకు వచ్చి సంకల్పం చేస్తే తప్ప అది వీలు. కాబట్టి ఆయన నిర్వికల్ప సమాధి నిష్టలో నుంచి బయటకు వచ్చేటట్టుగా ఎవరైనా ప్రయత్నిస్తారా అని దేవతాగణం అర్థాన్ని అడిగారు. అడిగితే నా సహచరుడు వసంతుడు ఉన్నాడు కదా, ఆ వసంతుడి సహాయంతో నేను ట్రై చేస్తానని మన్మథుడు ముందుకు వెళతాడు. ఆ పంచపుష్ప బాణాలను ప్రయోగిస్తే ఒక్కసారి అర్ధనిమిలిత నేత్రం కదిల్చాడట పరమశివుడు. వీడెవడో నా మీద బాణాలు వేసాడే,
అలా కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఆ అర్ధనిమిలిత నేత్రాలు తెరుచుకోకుండా మూడో కన్ను తెరుచు. ఈ మన్మధుడు కాస్త అసలే వాడు ఒంటూపిరి, వాడు మనసుకి ఎంత ఉంటుందండి ఒంటూపిరి, దానికి ఏం పెద్ద బలం లేదు. ఆయన మూడో కన్ను తెరిస్తే వీడేమో భస్మం. దాని అర్థం ఏమిటి? ఎవరికైతే జ్ఞానాగ్ని, ఎవరికైతే జ్ఞాన నేత్రం, ఎవరికైతే జ్ఞానం అనే దృష్టి, స్వరూప జ్ఞానం నిర్ణయంగా కలిగిందో వాడికి మనసు భస్మం అవడానికి ఎంత టైం అయిన పడుతుందయ్యా? రెప్పపాటే అయిపోయింది, మనసు లేకుండా పోయింది. పెద్ద సమస్య ఏమైపోయిందంట, ఎప్పుడైతే మన్మధుడు లేడో సకల జీవరాశికి కూడా మనసు లేకుండా పోయింది. పెద్ద ఉపయోగం జరిగింది. ఎప్పుడైతే మనసే లేకుండా పోయిందో సృష్టి ప్రక్రియ ఆగిపోయింది, సృష్టి సంవిధానమే ఆగిపోయింది. ఎందుకని ఆ మనసు ఉంటేనేగా ప్రతివాడికి జీవభావం పనిచేసేది, వాడు హరిషడ్ వర్గాలలో మునిగి తేలేది, కామోపభోగాలను అనుభవించేది, ఆ ప్రపంచాన్ని భోగిగా అనుభవిస్తేనే కదా వాడికి పరిణామం వచ్చేది. కర్మచక్రమే ఆగిపోయింది. మనస్సు ఒక్కడే తీసేస్తే కర్మచక్రం ఆగిపోయింది. సృష్టిలో కర్మచక్రం ఆగిపోయింది. ఇదేమిటి స్వామి, ఒకదానికి చేస్తే ఒకదానికి చేసావు, ఆ తారకాసురుడిని వధించి మమ్మల్ని కాపాడతావేమోనని నిన్ను మేలుకొల్పే ప్రయత్నం చేస్తే అసలు కర్మచక్రమే ఆగిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మన్మథుడి భార్య రతీదేవి ఏం చేసింది, ఇది మరియు ఇది ఇంకా విపరీతమైన సమస్య వచ్చింది. ఇప్పుడు ఒక సమస్య కాదు అని అమ్మవారిని పడుతుంది. అమ్మవారు గురుమండల రూపం. గురువు అంటే అమ్మవారు, గుర్తుపెట్టుకోవాలి. శివుడు ఆగ్రహించిన అమ్మ అనుగ్రహిస్తుంది. రతీదేవి వెళ్ళి అమ్మను పట్టుకుంది. అమ్మ, నీవు గురుమండల రూపిణివి కదా, మమ్మల్ని నువ్వు కాకపోతే ఎవరు కాపాడాలి? ఆయనకి చెప్పగలిగే వాళ్ళం మేమేం చెప్పగలుగుతాం? నువ్వు ఆయన సంకల్పానికి నీవు తలుచుకుంటే తప్ప ఇది పని జరగదమ్మా. ఈ సృష్టి చక్రం ఆగిపోయింది, మనసు అందరూ ఒకేసారి కోల్పోయారు, అందరూ వెర్రివాళ్ళు అయిపోయారు. మనసు లేకపోవడం వలన ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు, ఏ జీవి ఎలా ఉండాలో దానికి బోధపడటం లేదు. జీవులన్నీ వాటి వాటి స్వభావజన్యమైనటువంటి స్థితులలో పరిణామం పొందాలి కదా. వాటి స్వభావాలు వాటికి తెలియాలంటే మనసు పనిచేస్తేనే కదా. మనసే లేకుండా పోయింది మన్మథుడు లేకపోవడం వలన. మరి నువ్వే ఎలాగోలా అనుగ్రహించు, నాకు పతిని అనుగ్రహించు, ఆ సృష్టిని రక్షించమని రతీదేవి అడుగుతుంది. రతీదేవి అంటే ఆవిడికి రూపం లేదు, గుర్తుపెట్టుకోవాలి. రతీదేవి అంటే ఆ స్త్రీమూర్తి కాదని. రమయతీతి రామ అని రామశబ్దానికి ఎలా అయితే అర్థం చెప్పామో, ప్రతి మానవుడిలో కూడా దేహ తాదాత్మ్యత బుద్ధికి రతి అని పేరు. శరీరం నేను అనే అభిమానం ఉందే, ఆ అభిమానానికి సంస్కృతంలో రతి అని పేరు. అందుకే సాధన చతుష్టయ సంపత్తిలో మనం చెప్పుకునేటప్పుడు ఉపరతి అనేటటువంటి ఒక సాధన చతుష్టయ సంపత్తి, సమాధి షట్క సంపత్తి. శమము, దమము, శ్రద్ధ, సమాధానం, తితిక్ష, ఉపరతి. ఇందులో తితిక్ష ఉపరతి తర్వాతే శ్రద్ధ సమాధానం వస్తుంది. అంటే ఉపరతి లేకుండా శ్రద్ధ సమాధానం రావు. అంటే రతి అనే స్థాయిలో గనక ఉంటే జీవభావం, ఉపరతి అంటే అధిగమించి ఉదాసీన స్థితిలో గనక ఉన్నట్లయితేనే నీకు శ్రద్ధ సమాధానం కలుగుతుంది. నువ్వు దేహభావాన్ని పరిచయించాలి, దేహ తాదాత్మ్యత బుద్ధిని పక్కకు పెట్టాలి, ఉదాసీనం పైనుంచి చూడాలి. విహంగ మార్గంలో వెళ్ళేవాడికి ఎట్లా అయితే ఏమీ అడ్డం రావు, ఏమీ కనపడవు, అలాంటి దృక్పథంతో నువ్వు వీటిని ఛేదించాలి ఇలా చెప్తుంది. సరే, సాధన చతుష్టయ సంపత్తి పాఠం ఆ క్లాస్. సరే, ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వెళ్ళి ఆ గురుమండల రూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని, చతుషష్ఠి కళామయ్య అయినటువంటి అమ్మవారిని ప్రార్థన చేస్తుంది. అయితే అమ్మవారు అనుగ్రహించింది. డోంట్ వరీ, మీరు కంగారు పడమాకండి, మీ అందరి ప్రయత్నం అయిపోయింది కదా, మీరు తప్పుకోండి, నేను చెప్తాను అని ఆవిడ వెళ్ళి ఈశ్వరుడిని బ్రతిమిలాడి. ఎక్కడ బ్రతిమిలాడింది? అది ఒక గొప్ప సంఘటన. తారకాసుర సంహారం, సుబ్రహ్మణ్య జననం అనే చోట ఈ విషయాన్ని కడు రమ్యంగా చెప్తారు. ఆయన హృదయంలో అసలు అమ్మవారు ఉగ్రస్వరూపిణి, అమ్మవారు గౌరి. అటువంటి ఆవిడ కాలస్వరూపిణి, కాళీస్వరూపిణి. కానీ అమ్మవారు లలితంగా హృదయాన్ని స్పందింపజేసినట్టు అంతే. ఈశ్వర, నువ్వు పూనుకోకపోతే ఎలాగే, లే ఒకసారి లే అని ఈశ్వరుణ్ణి మేలుకొల్పింది. సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో, పరబ్రహ్మ నిష్టలో, కాలాతీత స్థితిలో నుంచి ఒక్కసారి కాలంలోకి తొంగి చూడవయ్యా బాబు. ఈ కాలంలో జనాలందరూ కొట్టుకుపోతున్నారు నీ అనుగ్రహం లేక. ఆల్రెడీ ఒకటి పోగొట్టేశావు అని చెప్పలేదు, ఇదంతా కంప్లైంట్ చేయలేదు.
చేయకుండా ఆయన్ని జాగ్రత్తగా మేలుకొల్పుతాడు. ఆ మేలుకొల్పితే ఆ అనుగ్రహ దృష్టితో అమ్మవారిని చూశాడు. ఇప్పుడు అమ్మవారు వేరుగా ఉందే, ఆయన హృదయంలోనే ఉంది. అలా చూశాడట అంతే. ఆ శివుని ఈక్షణ ప్రభావం చేత అమ్మవారు సర్వశక్తివంతురాలై ఆ మన్మధుడికి అనంగుడైనటువంటి స్థితిని ప్రాణం పోసేసింది మాట. భస్మం అయిపోయిన వాడిని మళ్ళా పునరుజ్జీవితుడిని చేసేసింది. వాడు దేవత కదా మరి. అందుకని అనంగుడు. అప్పటి నుంచి మన్మధుడికి శరీరం. అందుకే మన మనసు ఎక్కడుందో మనం తెలుసుకోలేవు. అంతకుముందు ఎవరో ఒకరు పాపం ఎలాగోలా పట్టుకునేవారు. ఈ ఘట్టం జరిగినప్పటి నుంచి మనసు ఎక్కడుందిరా బాబు అంటే దేవుణ్ణి వెతకడం అయినా సులభమే, కానీ ఈ మనసును వెతకడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి. సో అలాగా జాగ్రత్తగా అలా చూశాడట. ఆ శివుని యొక్క శక్తి వెంటనే కాలంలోకి దిగి వచ్చింది. అది సుబ్రహ్మణ్యుడిగా అయోనిజుడుగా అవతరించింది. అది కృత్తికా నక్షత్ర యుక్త పద్ధతిగా వచ్చింది కాబట్టి ఆయన కార్తికేయుడు అయ్యాడు. ఆ కార్తెలు వాటిని సంరక్షించినాయి. ఆ గడ్డిలో దర్భలలో ఆ శివశక్తిని సంరక్షించి జాగ్రత్తగా షణ్ముఖుడు 6 ముఖాలతో ప్రభవించాడు. ఎవరైనా 6 ముఖాలతో ప్రభవిస్తారా? శరీరం లేదు కదా, ఎన్ని ముఖాలైనా ధరించారు. అనంతమైనటువంటి శక్తితో వచ్చాడు కదా. ఆయన ఆయుధమే శక్తి, వేలాయుధం. ఇలాగా ఒక సందర్భ నిమిత్తం వచ్చాడు కాబట్టి ఆయనే ఆ తారకాసుర సంహారం పూర్తి చేసిన తర్వాత ఆయననే మళ్ళా కుమార గురుపీఠం మీద ఆయన కూర్చోబెడతారు. ఇలాగా రకరకాలైనటువంటి సందర్భాలను మనం జాగ్రత్తగా గురుగీతలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శివుడికి ఆగ్రహం వస్తే ఎవరు పనిచేశారయ్యా? గురుమండల రూపుడైనటువంటి అమ్మవారు నిన్ను కాపాడుతుంది. అందుకనే మనం కైవల్యాశ్రమంలో గురుమండల త్రయం, పంచబ్రహ్మాసనాసీన లలితా త్రిపుర సుందరి, విరించి నారాయణమూర్తి, దక్షిణాంబ ముగ్గురిని ప్రతిష్ఠించాం. అందరూ అడిగారు, ఏమంటే ఎవరైనా ఒక్కరిని పెడతారు, వేరే ముగ్గురు పెడుతున్నారు. ఇదే కరెక్ట్ అయ్యా బాబు గురుగీత ప్రకారం అని చెప్పాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదైనా సంజ్ఞారూపకంగానే బోధించబడుతుంది. దాన్ని ఆ సూచనని గ్రహించి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఉపదేశానికి సరిపోతుంది, ఇది సరైన జ్ఞానము అనేటటువంటి నిర్ణయంలోకి వచ్చినప్పుడు మనం ఏ రకమైన ఇబ్బంది లేకుండా మన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, గురువు గారు అటు అమ్మవారుగాను పనిచేస్తాడు, మాతృహృదయాన్ని కలిగి ఉంటాడు, ఇటు అయ్యవారులాగాను పనిచేస్తాడు, పితృహృదయాన్ని కలిగి. అంటే నువ్వు గమ్యం చేరేటప్పుడు గనక పొరపాటు చేస్తే తండ్రి వలె శిక్షిస్తాడు. అదే నిన్ను ఆదరించేటప్పుడు మాతృహృదయంతో, దయా క్షమ కరుణతోటి మాతృహృదయంతో కూడా నిన్ను ఓదారుస్తాడు. మరలా నిన్ను ఉత్సాహవంతుడిగా నిన్ను నీ మార్గంలో పయనించేటట్లుగా అనుగ్రహిస్తాడు. ఇట్లాగా తల్లి, తండ్రి, దైవము, ఈ 3 స్థానాలను కూడా గురువు ఆక్రమిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గురువును అనుసరించి నీవు గమ్యం చేరాలి. ఎక్కడా కూడా ఈ ఉపదేశాన్ని తప్పుగా వాచ్యార్థంగా అర్థం చేసుకో. ఇది సాక్షాత్తు పరశివతత్వం దాకా చెప్పబడింది. అంతేగాని కులగురువు అంటే ఏదో కింద స్థాయిలో అర్థం చేసుకో. జాగ్రత్తగా సద్గురుమూర్తి యొక్క కృపను, సదాశివుని యొక్క కృపను మనం నిజ శిష్యులమై పొందాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో ఆముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో
करुणासागर परमगुरो निरुपम महिमा निलय गुरो जय जय परशिवलोक गुरो जय शुभ शंकर रूप गुरो भवहर परशिव भुवन गुरो जय शुभ मंगल जगद्गुरो जय 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 गुरु प्रसाद गुरो जय शुभ मंगल लोक गुरो जय 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 निर्भयानंद गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो ओम नमो भगवते स्वामी निर्भयानंदाय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण हरि ओम।